మొదటిది స్త్రీలు. వాళ్ళు చాలా ఆత్రంగా ఉన్నారు, దేవుణ్ణి చూడాలి. ప్రతి దాంట్లో ఆత్రం. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం కాబట్టి, దేవుడు అంటే ప్రేమ కాబట్టి, నేను దేవుడిని చూడాలి, చనిపోయిన తర్వాత కూడా చూడాలనుకున్నారు. ఎందుకంటే దేవుడితో తిరిగారు కాబట్టి, దేవుడితో ఉన్నారు కాబట్టి, దేవుడితో జీవించారు కాబట్టి, దేవుడితో సేవ చేశారు కాబట్టి, దేవుడితో నడుచుకున్నారు కాబట్టి ఏం చేయాలనుకున్నారంటే దేవుడి కోసము చూడడానికి వెళ్ళారన్నమాట. ఏ రోజు వెళ్ళారు? ఆదివారం తెల్లవారుజామున వెళ్ళిపోయారు. ఏం పట్టుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళకున్న ప్రేమ ఈరోజు మనకుంటుందా? ఈరోజు చర్చికి రావాలంటే, సన్నిధికి రావాలంటే వెళ్దాంలే, పాటలు అయిన తర్వాత వెళ్దాం, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్దాం, వాక్యం అయిపోయిన తర్వాత వెళ్దాం, ప్రార్థన టైంకి వెళ్దాం అని ఈరోజు చాలామంది రాకుండా ఉన్నారు. ఏ అంటే నిర్లక్ష్యం. నువ్వు ఈ దేవుడి మీద ప్రేమ ఎలా ఉన్నట్టు? ఇప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావు అనుకో, ఓ ప్రియుడు కానీ ప్రియురాలు కానీ నేను ఇష్టపడ్డావు అనుకో, పలానా టైంకి రమ్మంటే వెళ్ళిపోతామా లేదా? కరెక్ట్ టైంకి వెళ్తామా లేదా? కలెక్టర్ని కలాలి, ఎమ్మెల్యేని కలాలి, అప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళి కూర్చుంటావా, లేకపోతే అంతకన్నా ముందు వెళ్ళి కూర్చుంటావా? పోనీ సినిమా అంటే నీకు ఇష్టం, నీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్, ఆ సినిమాకి వెళ్ళాలి, టిక్కెట్లు దొరికినాయి, నువ్వు గంట ముందు వెళ్ళి అక్కడ ఉంటావా, లేకపోతే టైంకి వెళ్తావా? గంట ముందు వెళ్తావు. ఎందుకంటే ఆ తోపులాటలే నీకేమవుతుందో, లేకపోతే సగం సినిమా అయిపోతుందో, లేకపోతే టైటిల్ ఎండకోట్స్ అయిపోతాయో అని భయంతో నువ్వేం చేస్తావు? ఒక గంట ముందు వెళ్ళి ప్రిపేర్ అవుతావు. మరి సన్నిధికి రావడానికి ఒక గంట ముందు ప్రిపేర్ అవ్వలేకపోతున్నావా? ఓ వ్యర్థమైన సినిమా కోసమే నువ్వు అంత అలా ఆలోచిస్తున్నావు. మరి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, నిజమైన హీరోని నమ్ముకున్నావు, ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు ముందుగా వెళ్ళలేకపోతున్నావా? ముందుగా సమయం వెళ్ళకపోతున్నావా? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుడు అంటే నీకు చులకన కాబట్టి, నువ్వు విశ్వాసిస్తలేదు కాబట్టి, దేవుడు తిరిగి లేచాడని నువ్వు నమ్ముతలేదు కాబట్టి, ఆయన భగవంతుడని నువ్వు నమ్ముతలేదు కాబట్టి నీకేమో అదంతా నీకేమనిపిస్తుంది? లైట్ తీసుకుంటావు. మగ్దలేని మరియ ఆతృతతో పరిగెడుతుందన్నమాట, ఈ దేవుణ్ణి చూడాలని.